అరబిక్ అనమాట లాంగ్వేజ్ అది. అది ప్రాస్టిట్యూషన్ చేయించడం. నెక్స్ట్ ఇదే సంబంధించి అంటే ముతా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. నికా అక్దే నికాన్ అంటే ఒక్కసారిగా ఆమె ఫురూజ్‌ని ఒక వ్యక్తికి అమ్మేసేసి, ఆ వ్యక్తి తన ఇంట్లో తీసుకెళ్ళాక, ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మేల్ సభ్యుడు ఆమెను వాడుకుంటూ ఉంటారు. అక్దే నికాలో ఇంటి సభ్యులందరూ ఆ ఆడపిల్లని వాడుతూ ఉంటారు. ఇక్కడ గ్యాంగ్ బ్యాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఒక కుటుంబ సభ్యులు మేల్ అందరూ కలిసి ఆమెను వాడుకుంటూ ఉంటారు వాయ వరుస లేకుండా. అందుకే మీకు చెప్తున్నా. పెళ్లి అంటే నికా జరిగింది ఒక్కళ్ళతోనే. కొనుక్కుంది ఒక్కళ్ళే. కానీ వాడుకుంటుంది అందరూ. ఒక్కళ్ళతోనే నికా ఆ అమ్మాయికి జరుగుతుంది. మీరందరూ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అక్క మరి ఫర్బిడన్ ఉందిగా అని అంటారు. ఫర్బిడన్ నికా చేసుకోవడానికి చెప్పారు తప్ప, ఘపాఘప్ చేసుకోవడానికి అంటే ఆమెతో ఆమెతో ఇంటర్ కోర్స్ చేయొద్దని చెప్పలేదు. ఆమెతో ఇంటర్ కోర్స్ చేసుకోవచ్చు. ఆమెను మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు. బయటికెళ్ళి ఓ బియ్యం బస్తా తీసుకొచ్చారు. వంట చేస్తారు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు బయటికెళ్ళి మళ్ళీ ఒక బస్తా తీసుకొచ్చి ఎవరికి వాళ్ళు వంట వండుకుంటారా ఏంటి? కాదు కదా! ఒకళ్ళే బయటకి తీసుకొచ్చి, ఒకళ్ళే అందరికి వండుకొని తింటారు. ఇక్కడ అక్కదేనిక అది. ఓకేనా? సో, అట్లాగే ఈమెను ఇంటి సభ్యులందరూ వాడుకుంటారు. కానీ ఒకళ్ళే మొగుడు. క్లియరా అండి? ఒకళ్ళే మొగుడు. కానీ ఇంటి సభ్యులందరూ ఇంటర్ కోర్స్ చేయొచ్చు. ఇంటర్ కోర్స్ చేసినంత మాత్రాన వాళ్ళతో పెళ్లి అదే నికా అయిపోయింది అన్నది మాత్రం కానే కాదు. నేను పెళ్లి అనే వర్డ్ యూజ్ చేయదలుచుకోవటం లేదండి. క్షమించండి. నికా అనే వాడతాను. ఇప్పుడు నేను ఇంత మాట్లాడితే ఎందుకు నేను రిపీట్ చేస్తానంటే, కొత్తగా వచ్చే ప్రేక్షకులకి ఒక క్లారిటీ ఉండాలని చెప్పి రిపీట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు ఆకతే నికా అంటే ఒకసారి మేము గుర్తు చేసాం కాబట్టి, ఇప్పుడు ముతా అంటే ఏంటంటే, ఆల్రెడీ మీకు చెప్పా కదా! ఇంటి ఆడవాళ్ళని ప్రాస్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఈరోజు ఒక ముగ్గురితో పడుకుంది. ఓకేనా? తర్వాత రేపు అలా రోజుకి పెట్ యానిమల్ లాగా ఆమె పడుకోవచ్చు. కదా! ఆమెను పడుకోబెడుతూ ఉంటారు. అలా ఒకరోజు ఆమె నో అని చెప్పిందనుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఒకరోజు ఆమె నో నేను ఈరోజు నా వల్ల కాదు. నిన్న నేను 10 మందితో పడుకున్నాను. ఇక నా వల్ల కాదు అని చెప్తే, ఆమెను ఫోర్స్ చెయ్యొద్దు. డు నాట్ ఫోర్స్ యువర్ యంగ్ వుమెన్ టు ప్రాస్టిట్యూషన్ అని ఆయతొచ్చింది. ఇది విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. క్లియరా అండి? సో, ఇక్కడ 424 ఇది ఆయత్తు. అది ఇందాక చూపించింది 24లో 33. ఏది ముందు ఏది లాస్ట్ క్లియరా? ఓకేనమ్మా? చూసుకోండి. ఇది విషయం. అయితే దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేసింది. ఇంటి ఆడవాళ్ళని ముతా బిఘా అంటే ప్రాస్టిట్యూషన్ చేపిస్తూ పెట్ యానిమల్స్ లాగా ఇంటి సభ్యుడు మీకు ఆల్రెడీ ఖురాన్‌లో మీకు చెప్పాను. మెన్నే ఇన్‌చార్జ్. వాడు డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఆడవాళ్ళని వ్యభిచారం చేపిస్తూ, ఆడవాళ్ళ యొక్క ఫురూజ్‌ని అమ్ముకుంటూ. అలా ఒకరోజు ఒక అమ్మాయి ఈరోజు నేను చేయను అనంటే, ఆ అమ్మాయి చేత బలవంతంగా చేపిచ్చి ఇంకా ఆ అమ్మాయికి బలాత్కారం జరిగితే, అల్లా అంటాడు, "అరే! నువ్వు బలాత్కారం చేసావు. ఇట్స్ ఓకే. నేను క్షమించేస్తున్నా. నేను చాలా కరుణామయుడిని" అని చెప్పుకుంటాడు. బలాత్కారం చేయించేవాడు కరుణామయుడండి. సిగ్గు ఉండాలి ముస్లింలకి. ఇలాంటి ఆయత్లను కూడా పెట్టుకుని వీళ్ళు మనతో డిబేట్ చేయడానికి వస్తారు వీళ్ళు కుక్కల్లాగా.